హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే ఇవి జొన్న లడ్డూలండి. ఇవి పాతకాలపు వంట. మన నాయనమ్మల, అమ్మమ్మల కాలంలో చేసుకునే వంటలు. ఇవి మనము మన పిల్లలకు స్నాక్స్‌గా పెడితే చాలా బలమండి. పిల్లలకే కాదు, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తినేటువంటి పేల లడ్డూలు. వీటిని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకోవాలండి. అందులో 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. దీనికి నేను 500 గ్రాములు జొన్నలైతే తీసుకున్నానండి. ఈ 500 గ్రాముల జొన్నలని ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసాం కదా, వేసిన వెంటనే జొన్నలు కూడా అందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. పక్కన ఒక గ్లాస్ పల్లీలను కూడా దోరగా వేపుకోవాలి. అలాగే ఇప్పుడు జొన్నలు ఉన్నాయి కదా, వీటిని ఒక ఉడకనివ్వాలండి. ఒక ఉడుకు ఉడకంగానే స్టవ్ బంద్ చేసి ఈ జొన్నలను బొరకల గిన్నెలో ఇలా ఒక గిన్నె ఉంటుంది కదా జాలి, అందులో వేసేసి వాటిని సపరేట్ చేయాలండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా చేరుతాయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలను మీ దాకా అయితే చేరుతాయి. ఇప్పుడు వాటిని మనము బొరకల గిన్నెలో వేసుకున్నాం కదా, ఆ జొన్నలను ఒక క్లాత్ మీద వేసుకొని 1 గంట సేపు ఆరనివ్వాలండి. దాని తర్వాత ఇలాగే పల్లీలు కూడా చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గోళం అయితే పెట్టుకోవాలండి. ఇలాంటి మందపాటి అయితే పేలాలు బాగా వస్తాయి. కొద్దిగా వేసుకొని ఇప్పుడు చూడండి, ఒక మువ్వలు స్టార్ట్ అయిపోయాయి కదా, నేను చూపించిన విధంగా మువ్వలు స్టార్ట్ అయినప్పుడు ఇలా మూత పెట్టేయండి. లేదంటే ఇల్లంతా అవి చిటాపట అని మీద పడే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒక మూత కానీ ఒక క్లాత్ కానీ వేసుకోవచ్చు. వాటిని ఇలా మధ్యలో తీసి ఇట్లా చపాతీ కర్రతో కానీ ఏదైనా తీయచ్చండి. తీసేసి ఇప్పుడు చూడండి, ఇలా ఒక వాయి అయితే తయారు చేసేసాను. ఇలాగే మిగతా జొన్నలు అన్నిటిని కూడా నేను చూపించిన విధంగా పేలాలు చేసుకోవాలండి. ఈ పేలాలు అన్నీ ఇట్లా కావండి, కొన్ని తెల్లగా అయితే కొన్ని జొన్నల్లాగా కూడా ఉంటాయి. ఇప్పుడు నేనైతే పేలాలతో లడ్డు చూపిస్తున్నాను కాబట్టి పేలాలు మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కప్పుల పేలాలు అయితే మనకు రెడీ అయినాయి. 500 గ్రాముల జొన్నలకైతే ఇక్కడ 2 కప్పులు తీసేసుకున్నాను. ఇవి చాలా ఈజీ అండి చేసుకోవడం. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేటువంటి స్నాక్స్ ఐటము. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము జొన్నలు వేసాం కదా, దాంట్లో మిగిలేటువంటి పేలాలు, వీటిని మువ్వలు అని కూడా అంటారండి. ఇప్పుడు మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్నటువంటి 1 కప్పు పల్లీలను అయితే వేసేసుకున్నాము. అలాగే బెల్లం కూడా అండి, తగినంత బెల్లం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని దీంతో కూడా లడ్డూలు చేసుకోవచ్చండి. దీన్ని జొన్న లడ్డూలు అంటారు, ఇవైతే పేల ముద్దలు అంటారు. ఇప్పుడు బెల్లాన్ని అయితే మనము పాకం పట్టేసుకుందామండి. ఈ బెల్లం నేనైతే తీసుకున్నానంటే 2 కప్పుల పేలాలు, 1 కప్పు, మొత్తం 3 కప్పులు కదా, 1 కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బెల్లంను చూడండి, ఇలా వచ్చే విధంగా పాకం అయితే తీసుకోవాలి. ఇలా ఇప్పుడు వచ్చినప్పుడు కరెక్ట్ పాకం అండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసి పక్కన ఉన్నటువంటి మనము తీసి పెట్టుకున్నాం కదా పేలాలు, అలాగే పల్లీలు, వీటన్నిటిని 2 ఒకేసారి కలిపి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మంచిగా. ఈ పాకం అంతటిని బాగా వచ్చేంత వరకు నిదానంగా వాటిని మొత్తంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఆ బెల్లం పాకం అనేది ఆ జొన్న పేలాలకు అలాగే పల్లీలకు పడుతుందండి. ఇవి చాలా ఈజీ చేసుకోవడం. అంతేకాదండి, ఇవి పేలాలకు మనము తొలి ఏకాదశి పండగ వస్తుంది కదా ఆషాఢ మాసంలో, అప్పుడు ఇవి విష్ణుమూర్తికి ప్రసాదంగా పెడతారండి. ఎంతో ఇష్టమైనటువంటి ప్రసాదము విష్ణుమూర్తి కంట ఇది. అందుకని మేము ఎప్పుడైనా సరే అండి, తొలి ఏకాదశి పండుగ వచ్చిందంటే ఇలా పేల లడ్డూలను ప్రసాదంగా పెడతాము. ఇప్పుడు ఈ ప్రసాదంగా కాకుండా పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా చిన్న లడ్డులాగా చేసుకొని మొత్తంగా లడ్డూలను అయితే చేసుకోవాలండి. ఇవి ఒక 15 రోజులు, నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.